వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ గారు అరెస్ట్ కాబోతున్నారా? జగన్ పరిపాలనా హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ గారు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లి జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూర్తి కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7 ఐసీసీలోని 384, 120 సెక్షన్ల కింద వర్తింపు చేసి కేసు పెట్టడం జరిగింది. A1 గా విడుదల రజనీ గారు, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా గారు, A3 గా విడుదల రజనీ గారి మరిది విడుదల గోపి గారు, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ గారిని నిందితులుగా చేర్చడం జరిగింది. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఒకటే, వైసీపీ నాయకులందరూ వరుసగా అరెస్ట్ అవుతానే ఉన్నారు. నిజంగానే తప్పులు చేశారా లేదా కొందరు ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని విశ్లేషకులు కూడా అనుమానపడుతున్నారు. చూసే మీ అందరికి కూడా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.